చక్రపాణి గారు, సభాధ్యక్షులు అన్న ప్రభాకర్ గారు, ఇతర పెద్దలందరికీ జేబీ. అయితే అన్న చక్రపాణి గారు మాట్లాడిన తర్వాత ఇంకా ఈ బుక్ గురించి విశ్లేషించడానికి ఇంకేదో ఉంటుందని నేనైతే అనుకోను. కాకపోతే 2 మాటలు చెప్తాను. జిల్కర్తో నాది దాదాపుగా 2 దశాబ్దాల స్నేహం, అనుబంధం. దాదాపుగా ఒకే రూమ్ షేర్ చేసుకొని రేయింబవళ్ళు, అంటే రోజుల్ని గంటల్లాగా గడిపి అసలు ఎప్పుడు తెల్లవారుతుంది ఎప్పుడు రాత్రి అవుతుందో తెలియకుండా తెల్లవారులు కూర్చొని సినిమాలు, సాహిత్యం, రాజకీయాలు అన్నీ చర్చించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నేను, జిల్కర అండ్ మన జర్నలిస్టు కంబాలపల్లి కృష్ణ ముగ్గురం కలిసి అట్లా అప్పటి నుంచి ఇప్పటిదాకా మా స్నేహం అట్లాగే కంటిన్యూ అవుతూ ఉంది. ఇన్నేళ్ల ప్రయాణంలో నా నుంచి జిల్కర ఏమైనా నేర్చుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ జిల్కర నుంచి మాత్రం నేను చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా ఒక ఐడియాలజికల్ స్పిరిట్ని నాకు ఇచ్చినవాడు జిల్కర. ముఖ్యంగా అంబేద్కర్ని అర్థం చేసుకోవడంలో జిల్కర నాకు చేసిన సాయం చాలా గొప్పది. ఎందుకంటే నేను మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమా రంగంలో ఉన్నా కానీ సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, మనం సమాజాన్ని మన దృష్టిలో నుంచి ఎట్లా చూడాలనేది నేను జిల్కర్ నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పడానికి నేనే సందేహించను. అయితే నేను చిన్నప్పుడు మా ఊళ్ళో వరంగల్లో, ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను, అంటే నేను సినిమా రంగం అంటే ఇంట ఎవరు సినిమా రంగంలో లేరు, అయినా సరే నేను సినిమా రంగంలోకి వెళ్ళాను, ఓ రచయితను అయ్యాను, దర్శకుని అయ్యానంటే దానికి నేపథ్యం కూడా ఈ జానపద కళలే. నేను చిన్నప్పుడు మా ఊళ్ళో ఎక్కడ జమిడికే శబ్దం వినపడ్డా అక్కడికి పరిగెత్తుకు వెళ్ళేవాడిని. దాదాపు నేను 1వ తరగతి చదివేటప్పుడు అనుకుంటాను. అది ఆ శబ్దం ఎట్లాగో ఒక నన్ను అట్రాక్ట్ చేసేది. అది ఎక్కడున్నా దాన్ని ఆ సౌండ్ వినుకుంటూ అక్కడికి వెళ్ళిపోయేవాడిని. మా అమ్మని కూడా నేను అది నాకు కొనియమని ఇచ్చాను. నేను నాకు కొనియమంటే నువ్వేం చేసుకుంటావరా అని చెప్పేసి మా అమ్మ కోపటం అట్లా గడిచిపోయింది. అట్లా ఇది మళ్ళీ చిన్న భాగవతాలు అవన్నీ ఎక్కడ జరిగినా వెళ్ళిపోయి అది కూర్చొని వినేవాడిని. బహుశా నేను సినిమా రంగంలోకి వెళ్ళడానికి అదే నాకు చిన్నప్పుడు ప్రేరణగా నిలిచాయని చెప్పేసి అనుకుంటాను. అయితే ఇది చదివినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఈ కథలో అన్న ఇంతకుముందు చెప్పినట్టు కాంతారా కంటే అద్భుతమైన ఒక సబ్జెక్ట్, దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తే కనుక కాంతారా కంటే అద్భుతమైన సినిమా కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీన్ని చదివినప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఇంతకుముందు ప్రభాకర్ నాకు చెప్పినట్టు చక్కగా ఒక కల్పనని వాస్తవాన్ని చక్కగా బ్లెండ్ చేశాడు. ఈ బ్లెండ్ చేయటం అనేది జనరల్గా మందు తాగే వాళ్ళకి వస్తే, జిల్కర మందు తాగకపోయినా అద్భుతంగా బ్లెండ్ చేశాడు దీంట్లో. కాబట్టి దాన్ని మనం చదువుతూ ఉంటే సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. కాబట్టి నేను అంటే ఇంతకుముందు గతంలో అంటే మేము ఇన్నేళ్ళ ప్రయాణంలో నేను గమనించింది ఏంటంటే, జిల్కర కథ రాస్తాడు, కవిత్వం రాస్తాడు, విమర్శ రాస్తాడు. నేనే విసుగొచ్చి చాలాసార్లు ఏదైనా ఒక పని చేయాలన్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు చెప్తున్నాను, జిల్కర ఏదైనా చేయడానికి అతను అర్హుడు, డిజర్వ్. అతను ఏం చేసినా ఒక సమగ్రమైన అవగాహనతో, కమిట్మెంట్తో చేస్తాడు. కాబట్టి జిల్కర ఏదైనా చేయగలడు. అంటే ఒక వ్యక్తి ఒక దాంట్లో ఒక కళలో ప్రావీణ్యుడు కావడానికే జీవితకాలం సరిపోదు. కానీ ఒక సవ్యసాచిలాగా జిల్కర ఏది ముట్టుకున్నా కానీ దాంట్లో డెప్త్కి వెళ్ళిపోతాడు. అదే నాకు జిల్కరలో నచ్చే విషయం. జిల్కరలో ఉన్న టాలెంట్ని కొంతవరకు మిత్రుడు వేణువుడుగా కొంతవరకు తన సినిమాల్లో వాడుకున్నాడు. ఇంకా నేను వాడుకోలేదు, మొదలుపెట్టలేదు. నేను ఫ్యూచర్లో తప్పకుండా జిల్కర్ని వాడుకోవడానికి నేను ప్రయత్నం చేస్తా. అయితే ఒక కవిత్వం, కథలు, విమర్శే కాదు, నేను చేసిన ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేశాడు. ఆయన చేయని పని లేదు. కాబట్టి జిల్కర ఏదైనా చేయగలడు. అంటే దాన్ని ఏం చేసినా దాంట్లోకి వెళ్ళిపోగలుగుతాడు, సంపూర్ణంగా దాంట్లోకి వెళ్ళిపోయి దాన్ని పరిపూర్ణంగా చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాడు. అది జిల్కరలో ఉన్న గొప్ప లక్షణం. కాబట్టి జిల్కర ఫ్యూచర్లో ఏదన్నా కథల్లో నేను తీసుకొని చేయడానికి నేను మ్యాక్సిమం ప్రయత్నం చేస్తా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జిల్కరకి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.